ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఏకంగా 2 సార్లు నేషనల్ అవార్డు అందుకోవాల్సిన ఆయన ఒకసారి అందుకున్నారు. కానీ ఇంకోసారి లైంగిక ఆరోపణ కేసులో జైల్లో ఉండడంతో ఆ అవార్డు కాస్త చేజార్చుకున్నారు. ముఖ్యంగా తోటి డాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో నేరం రుజువు కాకపోయినా జైలు జీవితం అనుభవించారు. ఇటీవల బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. 2009లో సినీ రంగ ప్రవేశం చేసిన జానీ మాస్టర్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో పాటలకి కొరియోగ్రఫీ అందించి స్టార్ కొరియోగ్రఫర్ గా పేరు దక్కించుకున్నారు. అందులో భాగంగా కోలీవుడ్ లో ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నారు. కానీ కేసు నమోదైన కారణంగా కమిటీ వాళ్ళు అవార్డుని వెనక్కి తీసుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జానీ మాస్టర్ టాలెంట్ ను గుర్తించిన ఒక స్టార్ హీరో దయతలచి జానీ మాస్టర్ కి కొత్తగా అవకాశం ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా హిందీలో నటిస్తున్న చిత్రం బేబీ జాన్, తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాకి ఈ సినిమా రీమేక్. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కి జానీ మాస్టర్ డాన్స్ సమకూరుస్తున్నాడు అనే వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి జానీ మాస్టర్ నిజంగా ఈ అవకాశాన్ని అందుకుంటే మాత్రం ఆయన దశ తిరిగిపోతుంది అనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ కేసు విషయానికొస్తే ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయనపై సడన్ గా లైంగిక వేధింపు కేసు నమోదైంది. తన దగ్గర పనిచేసిన లేడీ కంటెస్టెంట్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ముఖ్యంగా ముంబై వంటి అవుట్డోర్ షూటింగ్స్ కు వెళ్లినప్పుడు ముంబైలోని ఒక హోటల్లో తనపై అత్యాచారం చేశాడు అని, ఈ విషయం బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తాను అని బెదిరించాడని బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అంతేకాదు మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి చేశారు అని చెప్పడంతో జానీ మాస్టర్పై పోక్సో కింద కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా బాధితురాలు తనని మతం మార్చుకోమని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడని, దయచేసి జానీ మాస్టర్ నుంచి తనని కాపాడాలని ఆమె వేడుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ జానీ మాస్టర్ కి అండగా ఉన్నారు. నేషనల్ అవార్డు వచ్చిందనే విషయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఇకపోతే జానీ మాస్టర్ బెయిల్ మీద బయటకొచ్చినా సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ రద్దు చేయాలని బాధిత యువతి పిటిషన్ వేసినా హైకోర్టు నిర్ణయాలను చెరిపివేయలేమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇలా మొత్తానికైతే జానీ మాస్టర్ ఇప్పుడు అవకాశం అందుకున్నట్టుగా తెలుస్తోంది.